హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన జూన్ నెలలో 3 ముఖ్యమైన సంక్షేమ పథకాలపై ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ విడుదల చేసింది. సో ఆ పథకాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ప్రభుత్వం సూపర్ 6 హామీల అమలులో ముందుకు వెళ్తుండగా ఇప్పుడు మరికొన్ని పథకాలను కూడా దశల వారీగా అమలు చేసేందుకు సిద్ధమవుతుంది. ముఖ్యంగా రేషన్ కార్డు కలిగిన కుటుంబాలు, మహిళలు, రైతులు ఈ అప్డేట్స్ తప్పకుండా తెలుసుకోవాలి. మొదటిగా ఈ జూన్ నెలలో తల్లులకు సంబంధించి ముఖ్యమైన పథకం తల్లికి వందనం. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న పిల్లలను స్కూలు లేదా కాలేజీకి పంపిస్తున్న తల్లులకు ప్రభుత్వం ఒక్కో పిల్లవాడికి 13,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించే అవకాశం ఉందని సమాచారం. ఒక పిల్లవాడు ఉంటే 13,000 రూపాయలు, ఇద్దరుంటే 26,000 రూపాయలు, ముగ్గురుంటే 39,000 రూపాయల వరకు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. ఈ పథకం జూన్ 19వ తేదీన అమలు కావచ్చని సమాచారం వస్తుంది. కానీ ఇది ఇంకా ఫిక్స్ కాలేదు. జూన్ 12వ తేదీన స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత క్లారిటీ వస్తుంది. అయితే లబ్ధి పొందాలంటే ఈకేబీసీ పూర్తయి ఉండాలి. అలాగే బ్యాంక్ ఖాతాకు ఎన్పిసి లింకు తప్పనిసరిగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అర్హుల జాబితాలో పేరు ఉందో లేదో కూడా ముందుగానే చెక్ చేసుకోవాలని చెబుతున్నారు. ఇక 3వ పథకంగా రైతులకు సంబంధించిన అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద జూన్ 20వ తేదీ వచ్చేలోపు రైతుల ఖాతాల్లోకి 7,000 రూపాయలు జమ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ మొత్తాన్ని అర్హులైన రైతులకు అందించనున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ కింద 2,000 రూపాయలు, అన్నదాత సుఖీభవ పథకం కింద 5,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు జమ చేస్తారు. ఇప్పటికే అర్హుల జాబితా సిద్ధమైందని, రైతులు ఈకేబీసీ భూ వివరాలు, అవసరమైన నమోదు ప్రక్రియలను పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. చివరగా మహిళల కోసం మరో కీలక పథకం అమలుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఎన్నికల హామీల్లో భాగంగా 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు గల అర్హులైన మహిళలకు నెలకు 1,500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించే పథకానికి జూన్ 20వ తేదీలోపు దరఖాస్తులు ప్రారంభం కావచ్చని సమాచారం. ఈ పథకానికి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా, ఈకేబీసీ మరియు ఎన్పిసి లింకు తప్పనిసరి కావచ్చు. ఇలా జూన్ నెలలో తల్లికి వందనం, రైతులకు సహాయం, మహిళలకు ఆర్థిక సహాయం వంటి ప్రధాన పథకాల ద్వారా అర్హులైన ప్రజలకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.